అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేసీఆర్ విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఉనికి చాటుకునేందుకే కేసీఆర్ ఆరాటం అన్నారు మంత్రి పొన్నం. తోలు తీస్తా ఉంటే ఇక్కడెవరూ రెడీగా లేరన్న పొన్నం ఎమ్మెల్యే, ఎంపీ, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మీ తోలు తీశారని కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో పద్ధతిగా మాట్లాడాలని సూచించారు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ, ఉనికిని కాపాడుకోవడానికి మీరు రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. ఆల్రెడీ 10 సంవత్సరాల పరిపాలించిన మిమ్మల్ని తోలు వీకితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళీ తోలు కూడా మొలవకుండా వీక్తానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీక్తా అంటారు. ప్రతిపక్ష బాధ్యత గల నాయకుడికి గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నాం. శాసనసభలో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. స్పీకర్ గారు కూడా ఎక్కడ కూడా పెద్ద ఆయనకు గౌరవం తగ్గకుండా ఉండే విధంగా శాసనసభ నడుపుదాం. ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా సభ నడుపుకుంటూ ప్రధానంగా తీసుకొని పోదాం. ప్రజలు గమనిస్తారు. తెలంగాణ యావత్తు చూడాల్సిందే తప్ప ఎవరితో ఎవరు వికరణ చూస్తారని చెప్తుంటే మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి కాదు. హాస్టల్లో కిరాయిలు కట్టకపోతే తాళాలేసే పరిస్థితి నుంచి, పాత బకాయి మెచ్చార్జీలు కట్టకపోతే కట్టుకుంటూ వస్తూ, మేము గురుకులాలు ఓపెన్ చేసినామంటారు. 300 గురుకులాలు ఉంటే 327 మహాత్మా జ్యోతి పాపులు అంటే 300 స్కూళ్ళు కిరాయి బంగ్లాలలో, పౌల్ట్రీ ఫారాలలో ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. వాటిని సొంత భవనాలు కట్టడానికి, వసతులు కల్పించడానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీరు కట్టిన కాళేశ్వరం ఏమైందో తెలుసు. మీరు కుర్చీ చేసుకొని కడతాన్న గౌరవం ఎక్కడుందో తెలుసు ఇప్పటికీ. కాబట్టి చర్చ ఏదైనా ప్రజలందరూ చూడాలి. మీరు మేము మీడియాల ముందు మాట్లాడుకుంటూ కాదు.